ప్రధాని మోడీతో పాటు వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి నారా లోకేష్. తెలుగు జాతిపై ప్రధాని దాడి చేస్తున్నారంటూ లోకేష్ ఆరోపించారు. విభజన హామీలు అమలు చేయాలంటూ కోరిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మాత్రం ప్రశ్నించడం లేదన్నారు. దొంగ పుత్రుడంటూ జగన్ను అభివర్ణించిన నారా లోకేష్ వైసీపీ రోజుకో డ్రామా ఆడుతూ డ్రామా పార్టీగా మారిందంటూ విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ను ఆంధ్ర ద్రోహుల పార్టీ అంటూ విమర్శించిన లోకేష్ 2019లో బీజేపీకి అసలైన సినిమా చూపిస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుగు జాతి మీద దాడి చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులు ఎవరు పెట్టినా వాళ్ళందరిపైన కూడా ఈరోజు ఐటీ దాడులు జారీ చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు? ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు? ప్రత్యేక హోదా ఇవ్వండి ఎవరు? మన వీధిలో ఎవరిని అడిగినా చిన్న పిల్లడు కూడా చెప్తాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని. నేను బీజేపీ నాయకులు సవాల్ ఇస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు నిలదీయండి. కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా. అయ్యా మోడీ గారు, మొన్న కర్ణాటక ఎన్నికల్లో తెలుగు జాతి మీకు చూపించింది ట్రైలర్ మాత్రమే. అసలైన సినిమా 2019లో చూపించబోతున్నామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం.